ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం. బాబా ఇచ్చే ప్రతిఫలం దానం గురించి తెలుసుకుందాం. భగవంతుడు మనకు అంతులేని సంపదను ఇచ్చి దానిని సద్వినియోగం చేయమని నియమించారు. అంటే బాబా మనకు సంపద ఇచ్చింది అవసరంలో ఉన్న తోటి వారికి సహాయం చేయడానికే. అలా చేయక లోభత్వంతో దాచుకుంటే అది పరమ దారిద్ర్యానికి హేతు అవుతుంది. బాబా తన మహాదాశయాల నిర్వహణకు మనల్ని ఉపకరణాలుగా వినియోగించుకుంటున్నారు. బాబా ఆశయాలలో దీనజనోద్ధరణ ముఖ్యమైనది. బాబా మనకిచ్చిన సంపదకు మనం ధర్మకర్తలమే కానీ సొంతదారులం కాదు. సాయినాథుడు ఇచ్చే సంపద తరుగులేనిది, ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. మనం ధర్మకర్తృత్వాన్ని సరిగా నిర్వహించలేకపోతే దయతో బాబా మనకి ఇచ్చిన సంపదను కోల్పోవాలి.